Thank you. Thank you very much. Topaz and double leaders, please take your seats. Thank you. अच्छा, वो पीछे नहीं रखना चाहते, बोलते आगे ही रखना है इसको. All of you, good evening. All of you, good evening. Yes, నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ పట్టాంచెరు. సో స్టడీ 10th ఫెయిల్, రెండోసారి పాస్ చిట్టి కొట్టి. ఓకే, తర్వాత ఐటీఐ, తర్వాత అప్రెంటిస్‌షిప్, తర్వాత జాబ్. సేఫ్ షాక్ ముందు ఇది. ఓకే, సో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాని. దానికన్నా ముందు చెప్పాలనుకుంటే, సో ఏది జరిగినా మంచి కోసం అనుకుంటాను. సో రియల్గా నా బ్యాడ్ లక్. బట్ నేను 3 years ఉన్నప్పుడు డాడీ చనిపోవడం, అదే 4 years ఉన్నప్పుడు మమ్మీ చనిపోవడం. సో మమ్మీ డాడీని కూడా చూసే అదృష్టం నాకు లేకపోయిందనమాట. సో అలాంటి టైంలో మా పెద్ద అక్క అండ్ బావగారు సో తీసుకొని రావడం జరిగింది. సో నాకు తెలియదు నా పేరు శ్రీనివాస్ అని కూడా నాకు తెలియదు. అంత చిన్నప్పుడు తెచ్చుకొని ఇంత పెద్ద తయారు చేశారన్నమాట. సో మా బావగారు అక్కగారు. దానికన్నా ముందు ఈరోజు సేఫ్ షాప్లో ఇక్కడ ఉన్న డైమండ్ పట్ట వేసుకున్నా. బట్ నాకు సన్మానించిన మహా గురుజీలకు, మాధవ్ గురుజీ, విజయపా గురుజీ, జసీమా గురుజీ, వికాస్ బా గురుజీ, సోము గురుజీ, టోటల్లీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ గురుజీ. థ్యాంక్ యూ. బట్ సో ఇంత నుంచి చదువుతూ 10th వచ్చాను. బట్ 10th ఫెయిల్ కానీ ఒక కారణం ఏంటంటే, నాకు 2 sisters ఉన్నారు. బట్ నేను చిన్నగా ఉన్నా, నాతో పాటు నాకు 2 years పెద్ద అంతే వాళ్ళు. బట్ తిన్నిగా కూడా లేదనమాట. బట్ నా ఫ్యామిలీలో అందరు కూడా కమాండ్ ఉన్న వాళ్ళే. బట్ మమ్మీ డాడీ లేనందుకు తొక్కేశారన్నమాట రిలేటివ్స్. బట్ ఏం చేయలేని పరిస్థితి. ఆలోచించన్నా, చదవన్నా, డ్యూటీకి వెళ్ళానా, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. బట్ బావ భయంకి వెళ్ళామన్నమాట బడికి. నా మనసులో మాత్రము సిస్టర్స్, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, నా లైఫ్ అయింది. టోటల్ ఇది ఆలోచించేవాడిని. బట్ చదువు కూడా ఎక్కేది కాకుండా అనమాట. ఎందుకంటే నా మైండ్ అనేది అక్కడ ఉండిపోయేది కాదనమాట. బట్ బలవంతం చదివాను. సో ఎట్లా వల్ల పాస్ అయిపోయాను అనమాట. సో అయిపోయిన తర్వాత కూడా నేను జాబ్కి వెళ్తాను బావా, నాకు వద్దు ఇది. సో నాకు 2 sisters ఉన్నారు, నేను వాళ్ళని పెంచుకుంటా, సో చూసుకుంటా అని చెప్పాను అనమాట. సో ఏం కాదు, ఇంత ఏదో కదా, ఒక 30,000 ఖర్చు పెడతా, ప్రైవేట్ ఐటీఐ చేసుకోమన్నారు. బట్ ఐటీఐ చేసుకోవడం జరిగింది, చదవడం జరిగిందనమాట. దాని తర్వాత కూడా ఫస్ట్ ఇయర్ ఐటీఐ ఫీజు కట్టాను. సెకండ్ ఇయర్ ఫీజు కట్టడానికి డబ్బు లేదండి నా దగ్గర. డబ్బు లేకపోతే ఏం చేశానంటే పార్ట్ టైం అని చెప్పుకొని జాబ్కి వెళ్ళడం జరిగిందనమాట. సో అలా జాబ్ పార్ట్ టైం ఫుల్ టైం అయిపోయింది అనమాట. సో లాస్ట్ ఎగ్జామ్ రాశాను, అప్రెంటిస్‌షిప్ వచ్చేసింది. తర్వాత జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా. తెలిసిన విషయమే మీ అందరికి కూడా, జాబ్ కావాలంటే 5 నుంచి 10 లక్షలు చేతిలో పెట్టుకోవాలి, అవునా కదా. ఈరోజు మన దగ్గర అంత డబ్బు లేదు. బట్ జాబ్ కోసం ఇష్టం లేదన్నమాట. సో నా ఇంటికాడ నుంచి కంపెనీకి 5 kilometers ఉంటుంది సార్. రియాలిటీ చెప్తున్నా చూడండి. లైఫ్ ఈరోజు నాకు ఇలా వచ్చిందనమాట. ఇన్ని రోజులు ఎవరు కూడా చెప్పలేదు నా స్టైలు. 5 kilometers బాణవడ్డ, చలి పెట్టిన, ఎండ పెట్టిన అప్పన్న నడుచుకుంటూ వెళ్ళొచ్చామని సార్ నేను కంపెనీకి. సో థ్యాంక్ యూ. సో 10 రూపాయలు ఉంటే పొద్దున కూర వచ్చేదేమో, రూపాయి మీలేదేమో, ఏదో అవసరం పని చేసేదేమో, ఆశలకు పని చేసేదేమో అని చెప్పి అనుకునేవారు అనమాట. ఎంతోమంది కంపెనీ ఆటోస్ అవి ఉన్నాయి. బట్ నడుచుకుంటూ వెళ్ళేవాన్నమాట. ఎందుకంటే నెలకు వచ్చేసి అప్పన్న 20 rupees, 600 rupees మీలేటి, అవునా కదా. బట్ 600 rupees ఏడ ఖర్చు అయిపోతాయని చెప్పేసి మీలేదనమాట. బట్ అలా అని చెప్పేసి ఏ రోజు కూడా ఆటో వెళ్ళలేదు. ఆ 600 తోటి ఎంతో కొంత ఆశ చేసేవాడిని. అలా చేసుకుంటా పోతూ బట్ నాకు కూడా శాలరీ సరిపోక 4 companies చేంజ్ చేశాను సార్. సో 1000 రూపాయలు ఎక్కువిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని, 1000 రూపాయలు ఎక్కువిస్తే కంపెనీ చేంజ్ చేసేవాడిని. అలా 4 companies చేంజ్ చేసేసాను. తర్వాత అక్కడ కలిసిందన్నమాట మా మహాగురుజీ, మల్లయ్య గురుజీ కలిసింది అక్కడ. సో థ్యాంక్ యూ. మల్లయ్య గురుజీ కలిశాడు. థ్యాంక్ యూ. 2 minutes. సో మల్లయ్య గురుజీ కలవడంతో షేప్ షాప్ నా దగ్గర తీసుకొచ్చారన్నమాట. సో నా దగ్గర లేనే లేవు. షేప్ షాప్ ప్లాన్ విన్నాను, రవీంద్ర మా గురించి చెప్పారన్నమాట.
సో దగ్గర చూశానమాట. ఎంతోమంది వేస్ట్ అది ఇది స్టాలిన్ సినిమా అని చెప్పి అనడం, బట్ నాకు ఫాలోఅప్ చేయడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ బాగుంది, సిస్టమ్ బాగుంది, డబ్బు బాగుంది, కానీ నేను కట్టాల్సిన 10,000 నా దగ్గర లేవే, 10,000 నా దగ్గర లేవు. బట్ దానికోసం ఏమన్నా అంటే నాకు నచ్చలేదు, ఇలాంటి దున్యా చూసిన అన్న. బట్ కారణం ఏంటంటే దగ్గర 10,000 రూపీస్ లేవు. ఆ 10,000 రూపీస్ మిగిలితే నాకు 1 మంత్ నా ఇల్లు చడుస్తుంది, అవునా కదా? బట్ అలాంటి ప్లేస్లలో కూడా 3 months అగైన్ టు అగైన్ ఫాలోఅప్ చేస్తూ విసుగు వచ్చేసింది అనమాట. సర్లే ఏ జరిగిన నా మంచి కోసమే కదా అని చెప్పేసి అప్పు తెచ్చుకొని కట్టడం జరిగింది. సో కడుతూ థ్యాంక్ యూ. సో కడుతూ సో పార్ట్ టైం చేస్తూ ఉన్నా కదా, ప్లాన్స్ చెప్తా ఉన్నా, ఎవరు నమ్మడం లేదు, సో ఎవరు రావడం లేదు. సో నాకు విసుగు వచ్చేసింది అనమాట. నా వల్ల ఇది చేత కాదు బిజినెస్, నాకు ఇవల్ల కాదు, నాకు వద్దు గురూజీ, నాకు వద్దు, నేను 8,000 సాలరీ నా చాలు, నాకు వచ్చిన చాలు అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా చేస్తూ ఒకరోజు మన రుబీ ఫంక్షన్ కృష్ణమ్మ గురించి చూడడం జరిగిందనమాట. సో అప్పుడు కూడా ఆలోచించాను నేను, ఫుల్ టైం తీస్తే బాగుంటుందేమో, బట్ ఫుల్ టైం తీయడానికి ఆలోచించాను. బట్ రిజల్ట్ రాకపోతే నా 1 month ఏమవుతుంది సాలరీ 8,000 రూపీస్, మళ్ళా తిండిగా కూడా ఉండదేమో అని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అలా చేస్తూ ఒకరోజు దిశ ట్రైనింగ్ గోవాకి వెళ్ళడం జరిగింది నేను బలవంతంగా. సో దిశ ట్రైనింగ్లో మనిషి లైఫ్ ఏంటో తెలుసుకోవడం జరిగింది. అక్కడ డిసిషన్ తీసుకున్న చేసే సేఫ్ షాప్ చేయాలి, లేకపోతే డ్యూటీ చేయాలి అని చెప్పేసి అనమాట. సో థ్యాంక్ యూ. సో దిశ నుంచి రాగానే కంపెనీ లెటర్ రాసి ఇచ్చేసాను అనమాట. నేను రాను, షేప్ షాపే చేస్తా, ఎందుకంటే వేరే రక్తం కదా. అసలు 5 star హోటల్ చూశాను, అన్నీ చేశాను అనమాట. నాకు ఇదే షేప్ షాప్ కావాలి అని కూర్చోవడం జరిగింది. సో ఫుల్ టైం దిగడం జరిగిందనమాట. ఫుల్ టైం చేస్తూ నాకు కూడా రిజల్ట్ రాలేదు. నా దోస్తులందరూ నన్ను అయితే ఆ పగను చూసినట్టు చూసిండు, బిచ్చపని చూసినట్టు చూసిండు నన్ను. సో ఎవరు రానియకపోతుండే, నాకు అడ్డు వ్యాధి ఉంటే రానియడు చూసారా, అట్లా అనమాట ఉరుకుతుండే నన్ను చూసి. బట్ ఎవరు రానిచ్చేది కాదు. సో ఫుల్ టైం దిగినా, ఎంత చూస్తే నెల వస్తుంది, ఏం చేయాలా, ఏం లేదనమాట. బట్ మళ్ళీ గురుజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. అలా 3 months గడిచిపోయింది సార్. బట్ ఫుల్ టైం దిగినప్పుడు ఫ్యామిలీ దగ్గర ఒక కమిట్మెంట్ తీసుకున్నా. ఏం తీసుకున్నా అంటే, నాకు నెల 8,000 జీతం వస్తుంది కదా, ఆ 8,000 రూపాయలు నీకు ఇస్తా, నీకు డ్యూటీ చేయని అవసరం లేదు బాబా, నీకు 8,000 కావాలి, అవునా కదా, నేను షేప్ షాప్ నుంచి చేసిస్తా. బట్ రిజల్ట్ రాలేదు నాకు, 3 months రాలేదన్నమాట. ఒకరోజు రియల్ స్టోరీ. సో పొద్దున 9 గంటలకు ఫీల్డ్ మీకు వెళ్ళాలి, స్నానం చేసుకొని వస్తున్నాను అనమాట. నా బట్టలు హ్యాంగర్కి ఉండాలి, ఆ బట్టలు వచ్చేసి బయట ఉన్నాయి, ఇంటి బయట. హ్యాంగర్ చూస్తే లేవు. ఏమైందంటే ఇంటి బయట ఉన్నాయి. ఏమైంది, 3 నెలల శాలరీ ఇవ్వలేవు, ఎట్లా గడుస్తుంది ఇల్లు? ఎక్కడైతే మనం అయితే ఏదైతే టవాల్ కట్టుకున్నానో అదే షార్ట్ వేసుకొని బయటకు రావడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ. నో. సో రియలీ ఆ రోజు పుట్టినప్పటి నుంచి మమ్మీ డాడీ గుర్తుకొచ్చారో తెలియదు, కానీ రియల్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అమ్మ నాన్న గుర్తుకొచ్చారు సార్. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అచ్చా మనిషి డబ్బుకే వాల్యూయా, డబ్బు ఉంటేనే మనిషి ఉంటాడా, ఇదే నా లైఫ్ అంటే మనిషి అవసరం లేదా, డబ్బే ఎస్ రియల్ 25 years పెంచిన్నాను. 25 years అంటే నేను 3 months ఇవ్వకపోతే పెద్ద మ్యాటర్ కాదు, 3 పూట తిండి పెట్టలేడు కాదు, పెడతాడు. బట్ 3 months నువ్వేం చేస్తున్నావు, ఎవరి మాట వింటున్నావు అని చెప్పి జరిగాడు అనమాట. బట్ అదే బట్టలు తీసుకొని బయటికి వెళ్ళిపోవడం, ఒకటే కమిట్మెంట్ తీసుకున్నా, ఒకరి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నా, సోమశంకర్ మాకు కమిట్మెంట్ తీసుకున్నా, ఈరోజు అదే గైడెన్స్లో అయినా డైమండ్ అయినా. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు రియల్గా ఈ పట్ట చేసినందుకు హ్యాపీగా ఉంది, బట్ దీని వెనక బాధ కూడా ఉంది. ఎందుకంటే 3 years తిండిలు లేవు, తిప్పలు లేవు, అన్నం తిండికి లేకపోతే గప్చుప్ తిని బతికాను సార్. సో థ్యాంక్ యూ. సో ఆ విధంగా ఉండే అనమాట. బట్ ఆ లైఫ్లో ఒకటే అనమాట చేసేవారనమాట. దాంతోపాటు రియల్ చెప్తున్నా,
ఈరోజు డైమండ్ గానికి ఒకటే ఒక కారణం, నా కాందంలో నా వంశంలో కోటీశ్వరుడు ఎవడంటే నేనని చెప్పాలి, అంతే. చెప్పాలని చెప్పండి, నేను చెప్పాలి. థ్యాంక్ యూ. ఒకటే కన్వెంట్ తీసేసుకున్నా చూడండి సార్, ఇక్కడ నుంచి చెప్తున్నా. ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టిన రోజు ఏ రోజు అయితే బాధపడ్డానో అదే షేప్ షాప్లో 1 crore రూపీస్ ఇల్లు కొన్నాను సార్. ఇల్లు కొంటున్నా 1 crore రూపీస్, ₹1 కోటి ఇల్లు కొంటున్నా. ₹1 కోటి నా కోసం కాదు, మా అక్క మా బావ గుర్తు రావాలా, నాకు బాగా గుర్తు రావాలి. నన్ను ఎలా కొట్టిలా, నన్ను ఎలా కొడతారా? ఇంట్లోకి వెళ్ళి నన్ను ఎలా కొడతారా? నన్ను ఎలా కొడతారా? ₹1 కోటి ఇంట్లో పెడుతున్నా, ₹1 కోటి ఇంట్లో పెడుతున్నా, ₹1 కోటి. థ్యాంక్ యూ. దాంతోపాటు చూడండి, ఒకటే దోస్తాన్, అరే బేకర్రా మామ, దున్నే చూసినారా, మా అయ్య చేసిండ్రా, మా తాత చేసిండ్రా, నువ్వు ఇప్పుడే వేస్తున్నావా? అరే భయ్, 2 సంవత్సరాలు ఆగు, నువ్వు చేస్తావా నేను చేస్తే తెలుస్తుంది. 2 సంవత్సరాలు అన్న తర్వాత మస్తు బాధ అనిపించింది నాకు, మస్తు బాధ. ఎందుకంటే ఎవడం కొడితే ఎవడొస్తాడు అడ్డం? దోస్తాడు వస్తాడు. తిండి లేకపోతే ఎవడు పెడతాడు? తిండి దోస్తాడే పెడతాడు. అప్పు లేకపోతే ఎవడు ఇవ్వాలి? దోశ. మరి వాడే దూరం పెడుతున్నాను, నన్ను వాడే దూరం పెడుతున్నాడు. బట్ ఒకటే చెప్పానమాట 2 years తర్వాత చూడు, ఇట్లా పోతుంటే నీకు షూ అవసరమా? ఈ టక్ అవసరమా? ఈ టై అవసరమా? ఈరోజు కార్ తిరుగుతున్నా లేదా? 11 లక్షల కార్లో తిరుగుతున్నా. థ్యాంక్ యూ. ఈరోజు నా దోస్తుగాడు ఎవడైతే దగ్గర రాలేడో వాడు ఆనే ఉన్నాడు. డైమండ్. థ్యాంక్ యూ. ఎవడైతే అరే బేకర్ రా అన్నాడు, అని ఇంకా కూర్చున్నాడు బేకర్ అన్నాడు. సో అర్థం చేసుకోండి, ఆ విధంగా ఉన్నా. ఈరోజు లగ్జరీ. అరే ఒక రోజు రియల్ చెప్తున్నా సార్, ప్రామిస్, బయటకు వస్తే సూపర్వైజర్ పొడిచాను అనిపిస్తుంది. వాడు పొద్దున 9 గంటలకు పోయింది. డ్రెస్ వాడిని ఇష్టం, కటింగ్ పేరు వాని ఇష్టమే, వాడు టెస్ట్ పెట్టుడు వాని ఇష్టమే, వాని బల్బు వాని ఇష్టమే, నేను తినడం కూడా వాని ఇష్టమే. కోపం వస్తారా రాదా? డైమండ్ నెలకి 8 లక్షలు. అయ్యో చూడండి, 8,000 రూపాయల కోసం 8 గంటలు వాడు ఏం చెప్తా చేసేవాడిని. బాత్రూమ్ కడగాలి, అవునా కదా? అరే అటు గోరా పండి పోవాలి, లేకపోతే జీతం రాదు, అవునా కదా? సో నేను గురించి వాళ్ళు బాదం పప్పు తింటున్నారు, 8 లక్షలు వస్తున్నాయి. 8 లక్షలు వస్తున్నాయి చూడండి. మనకు 8 లక్షలు రావన్నా? 100%. 2-3 సంవత్సరాలు ఉంటుంది సార్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైతే 3 years లైఫ్ కోసం, ఫ్యామిలీ కోసం, జిందగీ కోసం ఆలోచిస్తాడో వాడే డైమండ్. థ్యాంక్ యూ. జాయిన్ అయిపోతాడు, గురుజీ నాకు 1000 రూపాయలు చెక్ రాలేదు. ఎట్లా వస్తుంది? చేసి వస్తుంది, అవునా కదా? గురుజీ నాకు బుస్తే రాలేదు, ఎట్లా వస్తుంది? చేసి వస్తుంది, అవునా కదా? ఈరోజు చేసినాం కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్నాం, అవునా కదా? ఎస్, మీరు కూడా చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడనే ఉంటారు 100%. సో దాంతోపాటు వచ్చేసి చూడండి, హ్యాపీ ఫుల్. ఎందుకంటే ఒక విషయం చెప్తే, ఇంకా సోమ గురించి చెప్పారనమాట. మా బావకు బిడ్డ ఉంటుంది, మంచిగా ఉంటుంది అందంగా, సో సుందరంగా హీరోని లాగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. మనం ఎట్లున్నాం? నల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, అందంగా లేం.
మన బట్టలు చిరిగిపోయినా ఉంటాయి. మా అక్క అంటది మా తమ్మునికి ఇవ్వచ్చు కదా అంటే, వానికా రోడ్ల మీద తిరిగేటోడు వానికి ఇస్తారా? వానికి తిండి రాదు, నా బిడ్డకే పెడతాడు. నా బిడ్డ అరే ఇక రాబోయే ఈరోజు 8 లక్షలు నీ బిడ్డగా నీకు పెడతాడా? 8 లక్షలు అది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే 2 minutes. గురుజీ వాళ్ళు తక్కువ టైం ఇచ్చారు, 2 minutes. గురుజీ లాస్ట్ ఒక మాట గురుజీ. అరే నాకు పిల్లని ఇయ్యారా ఈరోజు? ఇస్తారా రాదా? లైన్ కడతారా లేదా? అరే నీకు నా పిల్ల అవసరమా? అరే దున్యా తీసుకొస్తామా ఈరోజు? దున్యా తీసుకొస్తా, అవునా కదా? $2 చూడండి, బ్రాండ్ హీరో కూడా పనిచేయడు, అట్లా తయారై చూపిస్తా ఒక్కొక్కరికి, పడిపోవాలి. ఓకే, దాంతోపాటు అంటారా ఇన్కమ్ ఫుల్గా ఉంది సార్ ఈరోజు. హ్యాపీ, చాలా ఇన్కమ్. 3 అకౌంట్లు ఉంటాయి, SBI, ఆంధ్ర బ్యాంక్, HDFC. 3 ఫుల్లే. ఒకరోజు శాలరీ కోసం స్లిప్పులు తీసేది ఉంది, అకౌంట్లో పడ్డాయా, మినీ స్టేట్మెంట్ అకౌంట్లో పడ్డాయా? ఈరోజు 4 సార్లు తీస్తాను నేను, 4 సార్లు 8 లక్షలు ఈరోజు. సో ఇది థ్యాంక్ యూ. సో నాకు ఇంత మంచి టైం ఇచ్చినందుకు మన మహాగురుజులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిట్మెంట్ సో చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. డ్యూటీ చేసినప్పుడు కంపెనీ ఇల్లు తప్ప నాకు రెండో ప్రపంచం తెలియదు సార్, రెండో ప్రపంచం తెలియదు అన్నమాట. అలాంటి రోజు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క సిటీ, ప్రతి ఒక్క 5 స్టార్ హోటల్ చేశారనమాట. దాంతోపాటు ఈరోజు 2 టైమ్స్ బ్యాంకుకి వెళ్ళి రావడం జరిగింది సార్ ఈరోజు ఇదే బిజినెస్ నుంచి 2 టైమ్స్. థ్యాంక్ యూ. దాంతోపాటు చెప్పండి సార్, ఒక ఎలక్ట్రీషియను 2 సార్లు బ్యాంకాక్ పోతాడా? పోతాడు, సుప్రజనం పడి అవునా కదా? ఈరోజు ఎంజాయ్ చేయడానికి 2 టైమ్స్ వెళ్ళానమాట. బ్యాంకే కాకుండా నెక్స్ట్ మంత్ ప్యారిస్ కూడా పోబోతున్నాను సార్, ప్యారిస్. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మాట, ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ పట్ట వేసుకున్నంటే సార్ నా ఒక్కని వల్ల కాలేదన్నమాట. ఈ ఎమ్మాడి మహాగురుజుల చెయ్యి, దాంతోపాటు నా డౌన్లైన్స్ యాగి సార్ కావచ్చు, సో అంజయ్ సార్ కావచ్చు, నారాయణ సార్ కావచ్చు, మూర్తి సార్ కావచ్చు, తిరుమల సార్ కావచ్చు, సందీప్ కావచ్చు, నరేష్ కావచ్చు, దినేష్ కావచ్చు, ప్రతి ఒక్కరు సిస్టమ్ మాట ఇంకుంటే వేరు కాబట్టి పట్టబడ్డది సార్ రోజు. సో ఈ విధంగా అనమాట వాళ్ళకి అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మహాగురుజీ.